జై శార్దూల. పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే. ఎక్కడ కులవర్ధనుడు? ఎక్కడ? ఫళా కులవర్ధన ఫళ. లక్ష్మీ భాండారమును సాధించితివిగా. రాజా, భాండారముతో బయలుదేరినాడు కులవర్ధనుడు. సత్వరమే ఇతడికి రప్పించు. వాని నొప్పించి ఆ ధనము నాకు ఇప్పింపు, లేదా నీ బ్రతికే నేటితో అంతరించు. నీచ మాంత్రికుడా, నీక ఆ పుణ్య సంపద ఇచ్చేది. నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకోను. ఇంతటి దురహంకారమా? ఒప్పుకున్న వాణ్ణే కాదు, నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరించు. రాణి చంద్రావతి, ఆకర్ష ఆకర్ష. దేవి, దేవి, పాపాత్ముడా, నేనేం నేరం చేశాం? మాకెందుకు ఈ చిత్రం? దగ్గర బూజు పట్టిన రాజా. చంద్రావతి, లే. ఎక్కడున్నాను? దేవి. ప్రభు, ఏమిటి ప్రభు, వంచింపబడ్డారా? గురుదేవా. గురుదేవుడు కాదు, మన పాలిట క్రూర పిశాచి. ఆ కులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు. లక్ష్మీ భాండారమా? నీకా సన్యాసిక? అవును చంద్రావతి, ఆ భాండారము నాకే. పడరాని పాటలు పడి మీ పసివాణిని పెంచి ప్రజ్ఞావంతుని చేసింది మరి దేనికో. దానికే సుమా. మా పసివాణ్ణి పెంచావా? మీ కులవర్ధనుండే. కులవర్ధనుడు నేను కన్న బిడ్డడా? ప్రభు, ప్రభు, విన్నారా? నికృష్టుడు, నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా. మంచి మాట చెప్పి తిని మరి మా మాట ఏం? కులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనం వచ్చేసేదమని మాట ఇవ్వరో ఆ కులవర్ధనుడే మీకు దక్కడు. జాగ్రత్త. వద్దు, ఆ భాండారం మాకొద్దు. కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు. ఆ సంపదనంతా నువ్వే తీసుకో. నా బిడ్డను నాకు వాడికి అపకారం తలపెట్టకు. ఏమిరా రాజా, ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు? మూర్ఖుడా, పేరాశకు పో. హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కని. హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవిరా రాజా. అది ఒక్కటి మిగిలి ఉన్నది. హేమమాలిని, ఆకర్ష ఆకర్ష. వస్తున్నా, వస్తున్నాను. మాలిని, మాలిని, ప్రభు, మన మాలిని. మాలిని కాదు, హేమమాలిని, పురందరపుర మహారాణి, భువనమోహిని, తప్పించిపోవు నా పాలిట శీతల జల వాహిని. లే. ఏమిటిది? నేనెక్కడున్నాను? ఎవరు మీరు? హేమమాలిని, ఆ వేడి కన్నుల వేడి చాలు. ఆగు, మీదికి రాకు. కాగిపోవు నా నెత్తురు ఆగవద్దన్నదే. నా నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు. అందగత్తమని అదిరిపడకే. నీకన్నా పసందైన సుందరిమణులెందరో నా సందిట చేరినారే. అందొక్కతను చూతువా? మధ్యారే భామిని మచ్చ. చూచితివా హేమమాలిని, చూచితివా? మా కోరిక తీర్చు సుందరిమణులు 1,000,000 మంది కలరే. దాని మనసును హత్తుకున్నదే, నిన్ను మాత్రమే విడువనే. రాజా, కులవర్ధనుడు భాండార సంపదతో మా గుహను దాటుతున్నాడు. వానిని నేను రప్పిందును, మీరు ఒప్పింపుడు. కులవర్ధన, ఆకర్ష ఆకర్ష.
బిడ్డ, నా బంగారు తండ్రివి బాబు. అవునమ్మా, నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినమ్మా. కుమారా, నాన్న, ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు. అవును బాబు, ఆ సంపదనంతా అతనికే ఇవ్వు, లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు. గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తారా? నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం వల్ల కోటి సువర్ణ భాండారాలు వేయకొనగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫళారే ఫలవర్ధన ఫల, ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటే హేమమాలిని భాండారము లభించినదే. చక్కదనాల చుక్క పక్కన లేకున్నచో ఐశ్వర్య మొదలైన ఆనందమేమున్నదే. నాతో రావే. శిష్యుడి ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం, దయచేసి ఆమెను ఆశించకండి. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు పులవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. పులవర్ధన, గురుదేవ మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మరణ శక్తిని ప్రయోగించు, జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? కాచుకో. గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా, ఏమవుతావు? ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యా విహీనుని చేసిన మీ దోషాన్ని గణించండి. అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానియండి. ఓం శ్రీ శక్తి నమః. ఇంతటి వాడవైతేవా? మహాలక్ష్మి సందర్శన భాగ్యం పొందిన ఆ పుణ్యమూర్తిపై నీ పైశాచిక శక్తులు పనిచేయవు. ఎలా పనిచేయవో నేను చూచదా.
ఈ ద్రోహి ప్రాణాలు దీనితో నా పేరు ప్రచండుడే కాదు. గురుదేవులన్న ధర్మ బుద్ధితో వదులుతున్నా. ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఇలానే విడువరాదు. లోక కంటకుడైన వీనిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కూరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు. కుమారా, రాజదంపతులారా, నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధనుడు. మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మి కటాక్షమును పొందిన కుమారా, సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసు. చిరయశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన, వర్ధిల్లు.